గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్మే నమస్తస్మే నమో నమః అని చెప్పి మనం రోజు పూజ చేసుకుంటాం. ఏమిటిది అంటే మొత్తం అన్ని భూతాల యందు కేవలం మాతృత్వమే ఉంది అని చెప్పి ఆ విధంగా మాతృమూర్తికి మన ఇచ్చే గొప్ప నీరాజనం భారతదేశం తప్ప ప్రపంచంలో ఎక్కడెవరు అంటే సమస్తము మాతృత్వమే. మాతృత్వం లేకపోతే సమాజమే లేదు, సృష్టి లేదు. కనుక మనం మాతృదేవోభవ అని చెప్పి మొదట ఎవరిని ఆరాధిస్తామంటే ముందు మాతృ దేవోభవ, దాని తర్వాత పితృ, తర్వాత ఆచార్య, గురువు కన్నా ముందు తల్లి. సో ఆ విధంగా తల్లి తొలగిరువుగా ఆ సమాజాన్ని ఈ స్థానానికి తీసుకొచ్చింది. కనుక అటువంటి ఒక ఉన్నతమైన ఒక ఆలోచనతో మన దేశం ప్రపంచానికే తలమానికంగా ఉంది. స్త్రీమూర్తుల్ని గౌరవించడం, వాళ్ళని గుర్తించడం, ఆ విధంగా వాళ్ళని ఆ విధంగా చూడటం అనేది మనకే సాటైన ఒక గొప్ప విషయం. కనుక మనందరం కూడా ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏదైతుందో అది పాశ్చాత్యులు ఆలోచన చేసి సమాన హక్కుల కోసం, అలాగే వాళ్ళకి అనేక రకాల చట్టాలు సందర్భంలో చేసుకునే గొప్ప పండగగా ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటాం. అయితే భారతదేశంలో ఆ హక్కు మనకి ముందే ఇవ్వబడింది. అదేదో పొందడానికి మనం పోరాటం చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా మహిళకి ఒకరోజు గుర్తించి ఆ రోజు ప్రత్యేకంగా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే అవకాశం పురుష సమాజానికి ఇవ్వటం. ఈరోజు మహిళల కన్నా మగవాళ్ళు ఎక్కువ మాట్లాడాలి, మగవాళ్ళే చాలా విషయాలు తెలుసుకోవాలి. సో ఆ విధంగా వేదిక పైన అనేక మంది మహిళలు ఉన్నారు, అలాగే పురుషులు కూడా ఉన్నారు. అయితే పురుషులు తెలుసుకోవాల్సింది ఏంటంటే అత్యున్నత స్థానం ఏదైతే ఉందో అది మహిళలకే ఇవ్వబడింది. ఇద్దరు సమానం కాదు, మహిళలు 2 అంచులు ఎక్కువ, మగవాడు 1, ఆడవాళ్ళు 3. 3 = 1 కాదు కదా. సో ఆ విధంగా ఇద్దరు సమానం కాదు. మహిళలు మరి సమాన హక్కుల కోసం ఎందుకు పోరాటం చేస్తున్నారంటే ఎందుకంటే ఆ 3 ఉన్న ఆ 3కి గుర్తింపు లేదు, 1కి ఎక్కువ విలువ దొరుకుతుంది. కనుక దాన్ని తగ్గించే ఒక గొప్ప ప్రయత్నం చెయ్యాలి. కనుక అందుకే ఈ యొక్క అంతర్జాతీయ దినోత్సవంలో మహిళ 3 గుణాల యొక్క త్రిగుణ గుణాలు అంటే సత్వ, రజో, తమో గుణాల యొక్క సమాహారం. ఒక గుణం ఉండదు, మీలో 3 గుణాలు ఉంటాయి. మిగతా మనుషులు అంటే మగవాళ్ళలో కానీ మిగతా 3లో ఏదో ఒక గుణం ఉంటుంది. స్త్రీకి 3 గుణాలు ఉంటాయి. ఎందుకు స్త్రీల పట్ల వివక్ష చూపిస్తారంటే ముందు 3 గుణాలు కూడా ఉంటాయి కాబట్టి. ఆ విధంగా ఈ యొక్క 3 గుణాల సమాహారం స్త్రీ. ఇది కేవలం భారతదేశంలోనే దానికి ఆ ప్రత్యేకమైన అంశం ఉంది. ఎందుకు ఉంది అంటే మనం స్త్రీ అనే అక్షరం కానీ మనం చూస్తే స్త్రీ అక్షరం మనకు తెలుసు కదా ఏంటిది. ఎవరైనా తెలుగులో స్త్రీ ఎలా రాస్తారు? సా రాస్తారు, పైక రీ రాస్తారు, కింద తా రాస్తారు, ఆ కింద రా రాస్తారు, మళ్ళీ రావద్దు. అంటే రా అంటే రజోగుణం, తా అంటే తమోగుణం, సా అంటే సత్వగుణం. వీటన్నిటికీ కిరీటం రికారం. ఆ విధంగా కిరీటాన్ని పెట్టారు. మన అక్షరంలోనే ఇంత అద్భుతమైన అంశాన్ని మనకు అందించారు. మనందరికీ కూడా మన భాష పట్ల తక్కువ భావన ఉంటుంది. మన భాష యొక్క గొప్పతనం ఏంటంటే ఒక్క పదంలోనే అంత అంతరార్థాన్ని అందించిన ఒక గొప్ప సంస్కృతి మనలో దాగి ఉంది. కనుక మన భాష, మనవి అనుకునే అన్ని రకాల విషయాల పట్ల మనకి అభిమానం కలగాలి, ఆ విధంగా ముందుకెళ్ళాలి. కనుక మరొకసారి ఈ దేశానికి సంబంధించిన స్త్రీ యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేసే విధంగా ఉండే మన యొక్క సంస్కృతి, అలాగే మన సంబంధించిన అనేక రకాల విషయాలు, భారతీయ తత్వం ఏదైతుందో ఆ విధంగా చూస్తాం. ఆ విధంగా మన భూమిని కూడా మనం భారత మాత అంటాం. అన్ని నదుల్ని కూడా ఏమంటాం? అందరూ నదీ మాతలు అంటాం. వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. సముద్రం పురుషుడు అనుకుంటాం, స్త్రీ రూపం అన్ని నదులు. అందుకే నదులు జీవనానికి ఆధారం, సముద్రాలు కావు. సముద్రం ఉప్పగా ఉంటాయి, దాన్ని పయనించడానికే, పైన ప్రయాణం చేయడానికి. కనుక అటువంటి గొప్ప విశేషాలు కలిగినది మన దేశం. ఆ విధంగా ప్రపంచంలో ఉండే అన్ని విషయాల్ని ఆ విధంగా చూసే గొప్ప తత్వం మనకుంది. కనుక ఈ తత్వాన్ని తెలుసుకోవటం, మహిళల యొక్క ఉన్నత స్థానం మనకి తెలుసుకోవటం, అలాగే స్త్రీలు ఎవరు ఏ విధంగా అవమానించినా, కొట్టినా, బాధించినా అది తిరిగి వాళ్ళకే చెందుతుంది. ఇది మన పురాణాల్లో రాసింది. 100 తప్పులు చేసిన మహిళని ఒక పువ్వుతో కానీ కొట్టే ఆ పాపం అట. మహిళలు ఎన్ని పాపాలు చేసినా అవి తొలగిపోతాయి.
సమాజం. మనం వెళ్ళి సంస్కరించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలియజేసే విధంగా మనం ప్రవర్తిస్తే సరిపోతుంది. ఆ విధంగా సమాజంలో అనేక రకాల కథలు ఉన్నాయి. ఇది నేను చెప్తుంది వేదాల్లో రాసిన అంశం. వేదాల్లో రాసిన ఒక గొప్ప అంశాన్ని దీన్ని కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో దీన్ని రాయించడం జరిగింది. ఆ విధంగా ఇటువంటి గొప్ప అంశాలు ఏవైతే మనం తప్పనిసరిగా తెచ్చుకోవాలి. ఇవాళ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ముఖ్యంగా పనతాల సురేష్ గారు ఆలోచన ఏదైతే చేశారో చాలా గొప్ప ఆలోచన. ఏం ఆలోచన చేశారంటే స్వచ్ఛతా హీ సేవా హై అని చెప్పి ఒక గొప్ప కార్యక్రమం. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో, ముఖ్యంగా ఎక్కువ మంది దళిత మహిళలు దీనిలో పనిచేస్తుంటారు. ఆ విధంగా శుచి శుభ్రతని నిర్మించడంలో, ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు లేకపోతే సమాజం నిద్ర లేవదు. మనం దుర్గంధంలో, అంధకారంలో, మాలిన్యంలో బ్రతకాల్సిన అవసరం ఏర్పడుతుంది. కనుక మనలో ఉండేవి, బాహ్యంగా ఉండేవి తొలగిస్తారు. కనుక తొలగించే వీళ్ళందరూ మనకన్నా గొప్పవాళ్ళ. ఒక ఐఏఎస్ మహిళా ఐఏఎస్ కానీ, ఒక మహిళా పోలీస్ కానీ, ఒక మహిళా రాజకీయ నాయకులారు కానీ వీళ్ళకన్నా గొప్పవాళ్ళు ఎవరు? వీళ్ళు. ఈ విషయాన్ని గుర్తించి ఆ విధంగా గౌరవించిన వ్యక్తి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆ విధంగా వాళ్ళు గుర్తింపు ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు. మనం ఇవాళ వాళ్ళందరినీ కూడా సత్కరించే గొప్ప కార్యక్రమాన్ని మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పనతాల సురేష్ గారు తీసుకొని కార్యక్రమం చేయటం ఏదైతుందో ముఖ్యంగా ఎస్సీ మోర్చాకి నేను అభినందన తెలియజేస్తున్నాను. అలాగే మహిళా మోర్చా సందర్భంగా మహిళా మోర్చా వాళ్ళు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి పంచకం అనే కార్యక్రమం చేస్తున్నారు. శక్తి అనే కార్యక్రమాన్ని చేస్తున్నారు. స్త్రీకి ఉండాల్సింది వాళ్ళ అయితే గర్భం ఏదైతుందో అది ప్రపంచాన్ని సృష్టించే ఒక అమృత భాండం. కనుక దానిపైన శ్రద్ధ ఉండాలి అని చెప్పి ఆ విధంగా పుట్టుకతోనే స్త్రీలకి వాళ్ళ గర్భం గురించి అవగాహన పెంచే ఒక కార్యక్రమాన్ని, అలాగే వాళ్ళు ఏ విధంగా రక్షించుకోవాలి వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ పోషణ ఏ విధంగా పెంపొందించుకోవాలి, అలాగే వాళ్ళకి సంబంధించిన ఏదైతే మానసిక ప్రశాంతతని రావడానికి ఏ పని చేయాలి. కనుక స్త్రీని కాపాడే పని సమాజంలో బాధ్యత పురుషులందరికీ ఇవ్వటం జరిగింది. మనకి అంటే మనువు రాశాడని చెప్పి అంటారు, బత్తూరు సుభాషితంలో కూడా ఉంది. ఆ విధంగా స్త్రీకి చిన్నప్పుడు తన తల్లిదండ్రులు ఏ విధంగా చూసుకోవాలి, నాన్న కూతుర్ని ఏ విధంగా చూసుకోవాలి, కొడుకులు ఏ విధంగా, అన్నదమ్ములు ఏ విధంగా చూసుకోవాలి, దాని తర్వాత భర్త ఏ విధంగా చూసుకోవాలి, దాని తర్వాత పిల్లలు తల్లిని ఏ విధంగా చూసుకోవాలి. అన్ని వయసుల్లో కూడా పురుషులకు ఆ విధమైన ఒక అవకాశాన్ని ఇవ్వటం జరిగింది. ఆ విధంగా చూసుకుంటే వాళ్ళకి సార్థకతం మోక్షం ప్రాప్తిస్తుంది, లేకపోతే లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. కనుక ఆ విధమైన ఆలోచన మనందరికీ కలగాలని చెప్పి, ఎవరైతే పురుష సోదరులు ఉన్నారో అందరికీ కలగాలని, ఆ విధంగా మాతృమూర్తుల్ని మనం గౌరవించటం, వాళ్ళని గుర్తించటం, వాళ్ళు ఆ విధంగా సన్మానించడం చేయాల్సిన గొప్ప పని. ఆ గొప్ప పని చేసిన ఎస్సీ మోర్చా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వేదిక మీద ఉన్న మహిళా మోర్చా నగర అధ్యక్షురాలు శ్రీమతి పద్మజ గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి శ్రీ నాగలక్ష్మి గారికి, అలాగే మన ఇంకొక రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి చిగురుపాటి లక్ష్మి గారికి, అలాగే శిరీష గారికి, స్వరూప గారికి, అలాగే మన ఎవరైతే పారిశుద్ధ కార్మిక మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ, అందరికీ కూడా ఇంకొకసారి మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. భారత్ మాతాకి.